పరం శాంతి. మంత్రశక్తుల ప్రభావం యుగాల మార్పుతో ఎలా మారుతుందో తెలుసుకుందాం. మంత్రశక్తులు మంచిగా మరియు చెడుగా కూడా ఉపయోగపడతాయి. కానీ క్రమంగా సత్యయుగం, త్రేత, ద్వాపర, కలియుగం వచ్చింది. సత్యయుగంలో అయితే మంత్రాలు, తంత్రాలు అవసరం ఉండేది కాదు. ఎందుకంటే సతోప్రధాన వాయుమండలంలో నెగిటివ్ శక్తి పనిచేయదు. అందువల్ల భూత ప్రేతాలు వంటి నెగిటివ్ శక్తులు ప్రభావితం చేయలేవు. వాటి బుద్ధి పనిచేయదు. కాబట్టి మంత్రతంత్రాలు అవసరం లేకుండా జీవితం సాగించేవారు. సత్యయుగం చివరిలో మంత్రశక్తులు కొంత ప్రభావం చూపడం మొదలైంది. త్రేత, ద్వాపర యుగంలో వీటి ప్రాముఖ్యత పెరిగింది. మంత్రాల ఉపయోగం విస్తృతంగా జరిగింది. ప్రస్తుత కలియుగంలో అయితే మంత్రశక్తులు త్వరగా ఫలితాలు ఇస్తాయి. కానీ అవి మంచి లేదా చెడు ప్రయోజనాల కోసం ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి మంత్రతంత్రాల ఉపయోగంలో జాగ్రత్త అవసరం. సత్యయుగంలో అవసరం లేకపోయినా కలియుగంలో మాత్రం మంత్రతంత్రాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.